హాయ్ అండి, నేను డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్ కొత్తపేట. ఈ బీపీది మనం చూసుకున్నప్పుడు ఏ రీడింగు ఎంత అనేది యాక్చువల్గా ఒక పేషెంట్ బట్టి దానికి ఉన్నదాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి, హార్ట్ ప్రాబ్లం ఉండి, వాళ్ళకి బ్రెయిన్లో స్ట్రోక్ ఉన్న వాళ్ళకి 120/80 అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడమే అవసరం. అంటే నా దగ్గరికి కొంతమంది బాగా అంటే హై కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఒక బీపీ చార్ట్ పెట్టి, నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, తను చక్కగా బీపీలంతా నోట్ చేసుకుంటారు. తను నోట్ చేసుకొని ఈ చిన్న విషయం వల్ల చాలా బెస్ట్. డాక్టర్కి 5 నిమిషాలతో పని అయిపోతుంది. అంటే బీపీ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. బీపీ అనేది సింగిల్ రీడింగ్ కాదు. ఎందుకంటే వచ్చినప్పుడల్లా బీపీ చూస్తారు, వచ్చినప్పుడల్లా మీరు షుగర్ చూస్తారంటే షుగర్ బీపీ ఫ్లక్చువేట్ అవుతాయి. హైటు ఏం మారదు, కానీ వెయిట్ మారిద్ది. అందుకని హైట్ పెద్ద చూడడం, హైట్ కాన్స్టెంట్ ఉంటుంది, కానీ వెయిట్ మారుతూ ఉండేది. అందుకని ఇవన్నీ మారుతూ ఉన్న వాటిని మనం టెస్ట్ చేసుకోవాలి. మారన్న వాటిని మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏ బీపీ రీడింగ్ ఎంత అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే 160 ఉంటే 140 తగ్గిస్తారా, 120 తగ్గిస్తారా అంటే పేషెంట్కి ఉన్న కండిషన్ బట్టి, మిగతా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి డిటర్మైన్ చేస్తాం. దాన్ని బట్టి బీపీ కంట్రోల్ అంటూ ఉంటుంది. అంటే పేషెంట్ నన్ను అడిగిన క్వశ్చన్ మెయిన్, మన పేషెంట్ అడిగింది ఏ బీపీ అయితే నాకు బెటర్ అండి డాక్టర్ గారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకున్న కండిషన్ బట్టి ఇండివిజువలైజ్డ్ బీపీ, ఇది రీసెంట్ కాన్సెప్ట్. అంటే పర్మిసివ్ హైపర్ టెన్షన్ కొంతమందికి 140 ఉన్నా ఓకే, కొంతమందికి మాత్రం 120/80 కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలు కూడా అట్లా ఉండాలంటే కాదు, చిన్నపిల్లలది వేరు. ఏజ్ ఓల్డ్ అయిన తర్వాత బీపీ 160 ఉండొచ్చు కదండి అంటారు, అది రాంగే. ఎందుకంటే రీసెంట్ కాన్సెప్ట్ ప్రకారం బ్లడ్ వెల్స్ టైట్న్ అయ్యి వాటికి ఉన్నా కానీ వాళ్ళు కూడా 120/80 ఉంటేనే మంచిది. అంటే ఒక బీపీ పేషెంట్ మనం ట్రీట్ చేస్తే కరెక్ట్గా తనకు వచ్చే హార్ట్ అటాక్ని, తనకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ని, తనకు వచ్చే పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ని, తనకు వచ్చే మిగతా అంటే బ్లడ్ వెల్స్ పగిలిపోయి కళ్ళల్లో చూపు పోయేదాన్ని, వీటన్నిటిని ఆపొచ్చు. అందుకని ఎసిమ్టమాటిక్ ఉన్న బీపీ పేషెంట్ని ఐడెంటిఫై చేసి మనం కరెక్ట్గా బీపీ ట్యాబ్లెట్ ఇస్తే, బీపీ ట్యాబ్లెట్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు సొంతగా ఆపకూడదు. రెండోది బీపీ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం మంచిదే. సో ఫారెన్లో అయితే బీపీ కేంద్రాలు ఎవరికి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ మిషన్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. సో దట్ ఈస్ గుడ్. బట్ దాంట్లో ఇంకోటి కూడా ఉంది ప్రాబ్లం. అంటే కొంతమంది పేషెంట్లు ఉంటారు ఎక్సెసివ్ యాంటిసిపేషను, అప్రహెన్షన్ ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువ భయపడేవాళ్ళు. వాళ్ళు పద్దాలు బీపీ చెక్ చేసుకొని బీపీ మిషన్ ఉందని కొని పెడితే బీపీ చెక్ చేసుకొని బీపీ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని గమనించి సో ఎవరికి ఏ టైపు అవసరం ఉంటే ఆ టైప్ ప్రకారం కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.